బెస్ట్ ట్రైనింగ్, జీరో ఫీజ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. శివతాండవ స్తోత్రం. శివతాండవ స్తోత్రం ప్రత్యేకత ఏమిటంటే చదువుతూ ఉంటే మృదంగనాదంలా ఉంటుంది. జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిర్లింప నిర్జరి విలోల వీచి వల్లరి. ఆ శబ్ద సౌందర్యం అంటే మృదంగం నీకున్నా లేకపోయినా ఆ పదాల్లోనే మృదంగధ్వని. ఎందుకు? శివుడు తాండవం చేస్తున్నాడు ప్రదోష వేళ. అయ్యవారు చేసేదా తాండవం, శివతాండవం. అమ్మవారు చేసేది లాస్యం. ఆ లాస్యాన్ని, ఆ తాండవాన్ని తన భాషతో బంధించి వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో అలాగే రాయగలగడం ప్రతిభావంతుడి, మహాప్రతిభావంతుడి లక్షణం. ఇది రావణ కృత శివతాండవస్తు. రావణాసురుడు మహాశివభక్తుడు. ఎలాంటి శివభక్తుడు అంటే అవసరమైతే పేగులు తెంచి దాని మీద వీణ వాయించగల అంతటి శివభక్తుడు. అందుకే బోళాశంకరుడు కరుణించి ఇన్ని వరాలైన చెప్పాడు బోళాశంకరుడు. ఇక్కడ భాషా సౌందర్యం, భావ సౌందర్యం, కవుల ప్రతిభ. పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవం రాశారు. పుట్టపర్తి నారాయణాచార్యులు పరమ వైష్ణవుడు. కానీ ఆయనకి అపారమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చింది శివతాండవం. ఆడెనయ్యా శివుడు, ఆడెనయ్యా భవుడు అంటూ ఆయన నార్త్ ఇండియాలో ఎప్పుడో వెళ్ళి సరస్వతి పుత్ర ఆయన బిరుడు. మహానుభావుడు, ప్రాతస్మరణీయులు వీళ్ళంతా మనకి. నార్త్ ఇండియాలో తెలుగు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి శివతాండవం పాడితే లేచి కరతాళతో అద్భుతంగా మాకు అర్థమైంది, నువ్వేం చెప్పదలుచుకున్నావు మాకు అర్థమైంది. అదే విధానం శివతాండవ స్తోత్రంలా కూడా సంస్కృతం. అది ప్రతి అక్షరం అర్థం తెలుసుకోవాలంటే చాలా ఉంటుంది. అయినా సరే మనకి దాని ధ్వని అర్థమైపోతుంది, ఆ మృదంగా నాదం అర్థమైపోతుంటుంది. ఇవాళ భాష మీద పట్టు సాధించాలి. ముఖ్యంగా మనం ఎవరైనా సరే, ఇఫ్ యూ నో ఇంగ్లీష్, ఎస్, నో ఇట్ పర్ఫెక్ట్లీ. భాష మీద పట్టు కావాలంటే ఆ పదాలు ఏమిటి, మన సంస్కృతి ఏమిటి, అసలు ఎన్నున్నాయి ఇంట్లో. ఒక పోతన పద్యం, ఒక వేమన పద్యం మన భాషలో ఉన్న గొప్పదనం. అటజని కంచభూమి సురుడు అంబరచుంబి శిరస్సర ఝరీపటల ముహుర్ముహురుట భంగ దభంగ మృదంగ నిస్వన స్ఫుటనటనాలు కూర పరిపుల కలాప కలాపిజాలము. నీ పద్యం చిన్నప్పుడు నేర్చుకోరు మాకు. నాలిక తిరుగుతుంది. అడిగెదనని కడువడిచి నువ్వు అడిగిన తన మగడ నుడుగడని ఎడనుడుగని వెడవెడ సిడిముడి తడబుడు అడుగుడు అడుగుడదు జడిమ అడుగుడు నెడలన్. డబ్బాలో రాళ్ళు పోసి కొట్టట్టు అనిపిస్తుంది, కానీ దానికి అర్థం ఉంది. పోతన పద్యం ఇది. ఇంచేత టంగ్ ట్విస్టర్స్ అంటారు. అది ఏనాడో సాధించేశారు మన వాళ్ళు. నాలిక బాగా తిరగాలి, బుర్ర తిరగకూడదు. అందుకని శివతాండవ స్తోత్రం ద్వారా మనకు వచ్చే లాభం ఏమిటంటే, 1 రిధం తెలుస్తుంది, 2 నాలిక తిరుగుతుంది, 3 ఉచ్చారణ దోషాలు ఉంటాయి. అందుకని రమేశ్వర పాయింట్ శివాయ గురవే నమః అంట నమస్కారం చేసుకుని శివతాండవ స్తోత్రాన్ని కంఠతా పట్టడం, ముఖ్యంగా విద్యార్థులు, చిన్నపిల్లలు కంఠతా పట్టడం నేర్చుకోండి. జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబికాంబుజంగతుంగమాలిక టమట్టమట్టమట్టమన్నినాదమట్టమరువయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరాధరేంద్ర నందిని విలాస బంధ బంధుర స్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్విగంబరే మనో వినోదమేతు వస్తుని. జటా
भुजंग पिंगल स्फुरत्मणामणि प्रभ कदंब कुंकुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्ध सिन्धुरस्फुरद्वगुत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूतभर्तरी नमो ईश परमेश नमो ईश परमेश नमो ईश परमेश नमो ईश परमेश नमो नमो परमेश नमो नमो परमेश सहस्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसून धूलि धोरणी विधुंसरान्ति पीठ भुजंग राजमालया निबद्ध जातजूतक श्रियै चिराय जायतां चकोर बन्धुशेखरः ललाट चत्वरज्वलद्धनञ्जय स्फुलिङ्ग निपीत पञ्चसायकं नमन्निलिम्पनायकं सुधामयूखलेखया विराजमान शेखरं महाकपालि सम्पदे शिरोजटालमस्तु नः पट्टिका धगद्धगद्धगज्वलद्धनञ्जयाधरीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्र नन्दिनी कुचाग्र चित्र पत्रक प्रकल्पनैक शिल्पिने त्रिलोचने मतिर्मम नवीन मेघ मण्डली निरुद्ध दुर्धर स्फुरत्कुहूनि सीधिनी तमः प्रबन्ध बन्ध कन्धर निलिम्प निर्झरीधर स्तनोतु कृत्ति सिन्धुर कलानिधान बन्धुर श्रियं जगद्धुरन्धरः नमो ईश परमेश नमो ईश परमेश नमो ईश परमेश नमो ईश परमेश नमो नमो परमेश नमो नमो परमेश प्रफुल्ल नील पंकज प्रपंच काविमच्छट निरम्बि कंठ कंधरारुचि प्रबन्ध कंधरं स्वरच्छिदं पुरच्छिदं भवच्छिदं मखच्छिदं गजच्छिदान्धकच्छिदं तमन्धकच्छिदं भजे अगर्व सर्वमङ्गला कला कदम्ब मञ्जरी रसप्रवाह माधुरी विशृङ्खला मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे भुजङ्गमस्फुरद्धगद्धगद्विनिर्गमत्कराळवारहव्यवद्धिमिद्धिमिद्धिमिध्वनन्नुदङ्गतुङ्गमङ्गल ध्वनिक्रम प्रवर्तित प्रचण्ड ताण्डव शिवः दृशद्विचित्र तल्पयोर्भुजङ्गमौक्तिकस्रजो गरिष्ठ रत्नरोष्टयो सुहृद्विपक्ष पक्षयो तृणारविन्द चक्षुषो प्रजामही महेन्द्रयो समः प्रवर्तयन्मनः कदा सदा शिवं भजे नमो ईश परमेश नमो ईश परमेश नमो ईश परमेश नमो ईश परमेश नमो नमो परमेश नमो नमो परमेश करानिलिम्प निर्झरी निकुञ्ज कोटरे वसन् विमुक्त दुर्मति सदा शिरस्थमञ्जलिं वहन् विमुक्त लोललोचनो ललाटपाललग्नक शिवेति मन्त्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् इमं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ध्रुवन् नरो विशुद्धमेति सन्ततं हरे गुरौ सुभक्तिमासु याति नान्यथा गतिं विमोहनं विदेहिनां सुशङ्करस्य चिन्तनम् ॐ नमः शिवाय 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 पूजावसान समये दशवक्त्रगीतम् यः शम्भुपूजनमिदं पठति प्रदोषे तस्य स्थिरां रथगजेन्द्र तुरङ्गयुक्तां लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति शम्भुः
శివతాండవ స్తోత్రం. శివతాండవ స్తోత్రం ప్రత్యేకత ఏమిటంటే చదువుతూ ఉంటే మృదంగనాదంలా ఉంటుంది. జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిర్లింప నిర్జరి విలోల వీచి వల్లరి. ఆ శబ్ద సౌందర్యం అంటే మృదంగం నీకున్నా లేకపోయినా ఆ పదాల్లోనే మృదంగధ్వని. ఎందుకు? శివుడు తాండవం చేస్తున్నాడు ప్రదోష వేళ. అయ్యవారు చేసేదా తాండవం, శివతాండవం. అమ్మవారు చేసేది లాస్యం. ఆ లాస్యాన్ని, ఆ తాండవాన్ని తన భాషతో బంధించి వాళ్ళు ఎలా అయితే చేస్తున్నారో అలాగే రాయగలగడం ప్రతిభావంతుడి, మహాప్రతిభావంతుడి లక్షణం. ఇది రావణ కృత శివతాండవ స్తోత్రం. రావణాసురుడు మహాశివభక్తుడు. ఎలాంటి శివభక్తుడు అంటే అవసరమైతే పేగులు తెంచి దాని మీద వీణ వాయించగల అంతటి శివభక్తుడు. అందుకే బోళాశంకరుడు కరుణించి ఇన్ని వరాలైన చెప్పాడు బోళాశంకరుడు. ఇక్కడ భాషా సౌందర్యం, భావ సౌందర్యం, కవుల ప్రతిభ. పుట్టపర్తి నారాయణాచార్యులు శివతాండవం రాశారు. పుట్టపర్తి నారాయణాచార్యులు పరమ వైష్ణవుడు. కానీ ఆయనకి అపారమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చింది శివతాండవం. ఆడెనయ్యా శివుడు, ఆడెనయ్యా భవుడు అంటూ ఆయన నార్త్ ఇండియాలో ఎప్పుడో వెళ్ళి సరస్వతి పుత్ర ఆయన బిరుదు. మహానుభావుడు, ప్రాతస్మరణీయులు వీళ్ళంతా మనకి. నార్త్ ఇండియాలో తెలుగు తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి శివతాండవం పాడితే లేచి కరతాళధ్వనులు అద్భుతంగా మాకు అర్థమైంది. నువ్వేం చెప్పదలుచుకున్నావు మాకు అర్థమైంది. అదే విధానం శివతాండవ స్తోత్రంలా కూడా సంస్కృతం. అది ప్రతి అక్షరం అర్థం తెలుసుకోవాలంటే చాలా ఉంటుంది. అయినా సరే మనకి దాని ధ్వని అర్థమైపోతుంది, ఆ మృదంగా నాదం అర్థమైపోతుంటుంది. ఇవాళ భాష మీద పట్టు సాధించాలి. ముఖ్యంగా మనం ఎవరైనా సరే, ఇఫ్ యూ నో ఇంగ్లీష్, ఎస్, నో ఇట్ పర్ఫెక్ట్లీ. భాష మీద పట్టు కావాలంటే ఆ పదాలు ఏమిటి, మన సంస్కృతి ఏమిటి, అసలు ఎన్నున్నాయి ఇంట్లో. ఒక పోతన పద్యం, ఒక వేమన పద్యం మన భాషలో ఉన్న గొప్పదనం. అటజని కంచభూమిసురుడు అంబరచుంబి శిరస్సరఝరీపటల ముహుర్ముహురుట దభంగ దభంగ మృదంగ నిస్వన స్ఫుటనటనాలు కూర పరిపుల కలాప కలాపిజాలము. నీ పద్యం చిన్నప్పుడు నేర్చుకోరు. మాకు నాలిక తిరుగుతుంది. అడిగెదనని కడువడిది నువ్వు అడిగిన తన మగడ నుడుగడని ఎడనుడుగని వెడవెడ సిడిముడి తడబుడు అడుగుడు అడుగుడదు జడిమ అడుగుడు నెడలన్. డబ్బాలో రాళ్ళు పోసి కొట్టట్టు అనిపిస్తుంది, కానీ దానికి అర్థం ఉంది. పోతన పద్యం ఇది. ఇంచేత టంగ్ ట్విస్టర్స్ అంటారు. అది ఏనాడో సాధించేశారు మన వాళ్ళు. నాలిక బాగా తిరగాలి, బుర్ర తిరగకూడదు. అందుకని శివతాండవ స్తోత్రం ద్వారా మనకు వచ్చే లాభం ఏమిటంటే, 1 రిధం తెలుస్తుంది, 2 నాలిక తిరుగుతుంది, 3 ఉచ్చారణ దోషాలు ఉండవు. అందుకని రమేశ్వరకు పాయింట్ శివాయ గురవే నమః అంట నమస్కారం చేసుకుని శివతాండవ స్తోత్రాన్ని కంఠతా పట్టడం, ముఖ్యంగా విద్యార్థులు, చిన్నపిల్లలు కంఠతా పట్టడం నేర్చుకోండి. జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబికాంబుజంగ తుంగమాలికా టమట్టమట్టమట్టమన్నినాదమట్టమరువయం చకార చండ తాండవం తనోతు నః శివ శివం. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరేంద్ర నందిని విలాస బంధ బంధుర స్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుక్త దుర్ధరాపది క్వచిత్ విగంబరే మనో వినోదమేతు వస్తుని. జటాభుజంగ పింగళ స్ఫురత్మణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలి
दीप्त दिग्वधूमुखे मदान्ध सिन्धुरस्फुरद्वगुत्तरीय मेदुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूतभर्तरी नमो ईश परमेश नमो ईश परमेश नमो ईश परमेश नमो ईश परमेश नमो नमो परमेश नमो नमो परमेश सहस्रलोचन प्रभृत्य शेषलेख शेखर प्रसून धूलि धोरणी विदुंसराङ्कृपीठ भुजङ्गराजमालया निबद्ध जातजूतक श्रियै चिराय जायतां चकोरबन्धुशेखरः ललाट चत्वरज्वलद्धनञ्जय स्फुलिङ्गभक्तिपीत पञ्चसायकं नमन्निलिम्पनायकं सुधामयूखलेखया विराजमान शेखरं महाकपालि सम्पदे शिरोजटालमस्तु नः पट्टिका धगद्धगद्धगज्वलद्धनञ्जयाधरीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्र नन्दिनी कुचाग्र चित्र पत्रक प्रकल्पनैक शिल्पिने त्रिलोचने मतिर्मम नवीन मेघमण्डली निरुद्ध दुर्धर स्फुरत्कुहूनि सीधिनी तमः प्रबन्ध बन्ध कन्धर निलिम्प निर्झरीधर स्तनोतु कृत्ति सिन्धुर कलानिधान बन्धुर श्रियं जगद्धुरन्धरः नमो ईश परमेश नमो ईश परमेश नमो ईश परमेश नमो ईश परमेश नमो नमो परमेश नमो नमो परमेश प्रफुल्ल नील पंकज प्रपंच काविमच्छट निरम्बि कंठ कंधरारुचि प्रबन्ध कंधरं स्वरच्छिदं पुरच्छिदं भवच्छिदं मखच्छिदं गजच्छिदान्धकच्छिदं तमन्तकच्छिदं भजे अगर्व सर्वमङ्गला कला कदम्ब मञ्जरी रसप्रवाह माधुरी विशृङ्खला मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्तकान्तकं तमन्तकान्तकं भजे भ्रमद्भ्रमद्भ्रमद्भुजङ्गमस्फुरद्धगद्धगद् विनिर्गमत्कराळवाराव्यवड्ढिमिद्धिमिद्धिमिध्वनन्नुदङ्गतुङ्गमङ्गल ध्वनिक्रम प्रवर्तित प्रचण्ड ताण्डव शिवः दृशद्विचित्र तल्पयोर्भुजङ्गमौक्तिकस्रजो गरिष्ठ रत्नरोष्टयो सुहृद्विपक्ष पक्षयो तृणारविन्द चक्षुषो प्रजामही महेन्द्रयो समः प्रवर्तयन्मनः कदा सदा शिवं भजे नमो ईश परमेश नमो ईश परमेश नमो ईश परमेश नमो ईश परमेश नमो नमो परमेश नमो नमो परमेश करानिलिम्प निच्छरी निकुञ्ज कोटरे वसन् विमुक्त दुर्मतिः सदा शिरस्थमञ्जलिं वहन् विमुक्तलोललोचनो ललाटपाललग्नक शिवेति मन्त्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् इमं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ध्रुवन् नरो विशुद्धमेति सन्ततं हरे गुरौ सुभक्तिमासु याति नान्यथा गतिं विमोहनं विदेहिनां सुशङ्करस्य चिन्तनम् ॐ नमः शिवाय 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 पूजावसान समये दशवक्त्रगीतम् यः शम्भुपूजनमिदं पठति प्रदोषे तस्य स्थिरां रथगजेन्द्र तुरङ्गयुक्तां लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति शम्